శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి జాతకం రేపు బయటపడబోతూ ఉంది. మీరైతే తప్పించుకోలేరు. ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి పూర్తి జాతకం అసలు ఏ విధంగా ఉండబోతోంది, వారికి ఏ విషయాల గురించి చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఏం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైన మార్పులు వీరు పొందుతారు, ఎలాంటి వాళ్ళు, ఏ విధంగా మార్పులు, ఇవన్నీ జరగడానికి అసలు కారణం ఏమిటి, ఇదైతే పూర్తి వివరంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అర్థమవుతాయి. ఇక ఈ వీడియో పైన మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో అధిపతి గ్రహాలలోని కుజుడు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులలో వృశ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం అనేది చాలా అద్భుతంగా పడింది అనే చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూస్తే కనుక ఈ సమయంలో వీరికి ఇబ్బందులు అనేవి ఏమీ లేకుండా ముందుకు సాగుబోతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించడానికి అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు నూతన పనులను ప్రారంభించి అందులో విజయాలను సాధించే అవకాశం బలంగా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఏదైనా పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఉంటే గనుక వాటిని ఇప్పుడైతే మీరు పూర్తిగా కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వారికి సులభంగా పదోన్నతి పొందేటటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా కనబడుతోంది. కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పులనేవి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలా ఇప్పుడు పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. డబ్బులను సంపాదించేందుకు ఎక్కువ మార్గాలు అయితే ఇప్పుడు తెరుచుకోబోతూ ఉన్నాయి. మీకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని అయినా కూడా వదలకుండా పూర్తిగా వినియోగించుకొని ముందుకు సాగండి. ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారుతారు. ఇక ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం నుండి కూడా విశేషమైన ప్రయోజనాలు ఎన్నో పొందబోతున్నారు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వ్యాపారం చేసేటటువంటి వారికి విజయాలు అనేవి సులభంగా పెరగబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా మీరు ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత ఎక్కువ పని చేయగలుగుతారు, అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు, అంత ఎక్కువగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక బ్రహ్మం గారి కాలజ్ఞానం వీరికి పూర్తిగా ఇప్పుడైతే ప్రభావితం చేయబోతోంది. జ్యోతిష చక్రంలోని 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి పూర్తి జాతకం అయితే తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశి వ్యక్తుల గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని, చెప్పనటువంటి అతి రహస్యమైన 7 నిజాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు అన్ని విషయాలు అయితే వివరంగా అర్థమవుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు వీరి జీవితాన్ని ఎలా సాగిస్తారు, వీరి జీవితానికి సంబంధించిన విషయాలు ఏమిటి, రహస్యాలు ఏంటి, వీరికి తమ జీవితంలో ఎలాంటి అంశాలను బయటపెట్టకుండా ఎలా కాపాడుకుంటున్నారు, అలాగే వీరు సీక్రెట్గా ఎటువంటి పనులను చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎవరికీ చెప్పకుండా వీరు డబ్బుని ఎలా సేవ్ చేసుకుంటూ ఉన్నారు, వీరు చేసే సీక్రెట్ వ్యాపారాలు ఏంటి, వీరు సేవ్ చేసే డబ్బులు ఏంటి, వీరు పెట్టే పెట్టుబడులు ఎలా ఉంటాయి అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా మనం తెలుసుకుందాము. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మనమైతే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. వృత్తి వ్యాపార పరంగా వీరికి చక్కటి అభివృద్ధి అనేది పొందబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు అయితే మీ సహ ఉద్యోగులు, అదేవిధంగా పై అధికారుల మద్దతు కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు. వారి కారణంగా మీకు కొత్త అవకాశాలు అయితే వస్తాయి. వీరికి ఇప్పుడు శని ప్రభావం కారణంగా జీవితంలో స్థిరత్వం కూడా పెరగబోతోంది. ఆర్థికపరమైనటువంటి అంశాలలో అభివృద్ధి చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు అనేక విధాల లాభాలను పొందుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు కూడా వేసుకోవడం కోసం ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి. రాహువు యొక్క ప్రభావం కారణంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశం కనిపిస్తోంది.
దూర ప్రాంతాలలో మీకు వ్యాపార అవకాశాలు లభించే అవకాశం కూడా ఉండబోతోంది. ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం మీకు చక్కటి నైపుణ్యాలను నేర్చుకునేటటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత అనుభవాలు మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండబోతోంది. ఈ సమయంలో మీకు యోగా, ధ్యానం లాంటివి అభ్యసించేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వ్యక్తులకైతే గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం కారణంగా జీవితంలో అనేక రకాలైన సానుకూలమైన శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొందబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా మీకు చక్కటి వృద్ధి అనేది కనిపిస్తోంది. అలాగే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సానుకూలమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మీకు ఏ కొత్త అవకాశం వచ్చినా కానీ మీరు మాత్రం వాటిని స్వీకరించేటప్పుడు మాత్రం ఏ సందేహం అస్సలు పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి అవకాశం కూడా చాలా ఎదుగుదలకు తోడ్పడబోతోంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ జీవితం అనేది మారడానికి అవకాశాలు వస్తాయి. ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో మీకు గ్రహాల స్థితిగతులు మద్దతుగా ఉన్నాయి కాబట్టి మీ జీవితం ఇప్పుడు అద్భుతంగా సాగబోతూ ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా మీకు చక్కటి వృద్ధి అనేది కలగబోతోంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం అద్భుతంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీకు ఏ కొత్త అవకాశం అనేది వచ్చినా కానీ మీరు వాటిని స్వీకరించేటప్పుడు ఏమాత్రం సందేహం పడకూడదు. ప్రతి అవకాశం కూడా మీకు ఎదుగుదలకే తోడ్పడబోతోంది. ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా జీవితం అనేది మారేందుకు అవకాశం ఉండబోతోంది. ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో మీకు గ్రహాల స్థితిగతులు మద్దతుగా ఉన్నాయి కాబట్టి మీ జీవితం అద్భుతంగా మారేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. వృశ్చిక రాశి వ్యక్తులకి అధిపతి కుజుడు. ఈ కుజుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఈ సమయంలో విశేషంగా ఉండబోతూ ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు రానివ్వండి, సుఖాలే రానివ్వండి, వీరి జీవితాన్ని మాత్రం చాలా చక్కగా మలుచుకునే విధంగా ఉంటారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో చాలా బ్యాలెన్స్డ్గా వీరైతే ఆలోచన చేస్తారు. వృశ్చిక రాశి వారు చేసే పనులను ఎంతో ప్రెషర్, ఒత్తిడి ఉన్నా కానీ వారి పనులను మాత్రం చలాకీగా చేసుకుంటారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దానిని వదిలి ఉండలేరు. ఆ పని పూర్తయ్యేంత వరకు వెంటనే ఉండి చేసుకుంటారు. ఏదైనా పనిలోకి వెళ్తే గనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదలని మనస్కులు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు. ఆ పని ఎంత కష్టంగా ఉన్నా కూడా వదలకుండా చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారికి దగ్గర ఎవరైనా ఏమైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే గనుక దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరు. మూడవ వ్యక్తికి ఏమాత్రం కూడా తెలియనివ్వరు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు. వీరు చాలా నమ్మదగిన వ్యక్తులుగా చెప్పుకోవాలి. వృశ్చిక రాశి జాతకులు మన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, సోదరులుగా కానీ, లేదా ఫ్రెండ్స్గా కానీ ఉంటే గనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఈ విధంగా ఉన్న వీరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అంత మంచి వ్యక్తులు వృశ్చిక రాశివారు. మన జీవితంలో వీరు గనక తోడుగా ఉన్నారు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అంత చక్కగా ఈ వృశ్చిక రాశివారు అయితే ఉంటారు. వారు మనల్ని కాపాడుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి జాతకులకు కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతే మంచి మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఎందుకు అంటే వీరి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చూసి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులను వీరు ఎదుర్కొనే ఉంటారు. అయితే అవన్నీ కూడా వీరి మనస్సులో దాగి ఉంటాయి. దాని ప్రతిఫలమే విరిగిపోకుండా బయటకు వస్తూ ఉంటాయి. వేరేపడే కష్టాలను, వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనగానే ఇతరులకు తెలియజేయని మనస్కులు. వీరు ఎవరితో అయినా కూడా ఫ్రెండ్లీగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. వీరికి మోసం చేయడం అస్సలు రానే రాదు. వీరు ఎవరి చేత కూడా మోసపోరు. వీరికి కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం. వృశ్చిక రాశి వారు ఎలా అంటే ప్రతి క్షణాన్ని కూడా వీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరు లైఫ్లో ఎంజాయ్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన టైంని కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఉండే జీవితం ఒకటే, ఇంకో జన్మ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ జన్మలోనే అన్నీ చేసేయాలి అనేటటువంటి ఆలోచన ఈ వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏది అనిపిస్తే దానిని అయితే
చేసేస్తారు. ముందుగా మంచి చెడులను కూడా ఆలోచన చేస్తారు. అది వీరికి ఉండే గొప్ప అలవాటు. అలాంటి ఈ వృషభ రాశి వారు తమ కుటుంబం కోసం తమ సంతోషాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తే గనుక ఏమాత్రం వెనకడుగు వేయరు. వీరు తమ కుటుంబానికి ముఖ్యమైన ప్రాధాన్యతను ఇస్తారు. వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక ఒకసారి వీరి ప్రేమతో ఎక్కడికి తీసుకెళ్తారో కూడా అర్థం కాదు. వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా తట్టుకోలేని విధంగా ఉంటుంది. అంటే చాలా విపరీతంగా వీరైతే ప్రేమిస్తారు. తమ జీవిత భాగస్వామినే కానివ్వండి, కుటుంబ సభ్యులనే అవ్వనివ్వండి, లేదా ఫ్రెండ్స్ని ఎవరు అయినా అవ్వనివ్వండి, వీరికి ఉండే కేరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వీరి బంధాలకు ఏమీ చేయడానికి అయినా కూడా అస్సలు వెనకడుగు వెయ్యరు. వీరు చాలా మంచి మనస్సు ఉన్న వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి జాతకులకు సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా వీరు నిలుస్తారు. ఏదైనా పనిని వీరు మొదలుపెట్టారు అంటే గనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఏమాత్రం వదిలిపెట్టరు. ఆ పని అయ్యేంత వరకు ఎవరి మాట వినరు. ఏది తోచినా కూడా వీరు చెయ్యరు. వృశ్చిక రాశి వారు వెనకడుగు వేయడం లేదు అన్నమాట అనడం వీరికి అస్సలు చేతకాని పని. ఈ వృశ్చిక రాశి జాతకులకు నాయకత్వపు లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి. ఏ పనిలో అయినా సరే వృశ్చిక రాశి జాతకులు మాత్రం ముందు ఉండేందుకే మొగ్గు చూపే వ్యక్తులు. వృశ్చిక రాశి వ్యక్తులకు సమాజంలో చక్కగా పేరు, హోదా, పరపతి, పలుకుబడి ఇవి అన్నీ కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి జాతకులకు దానగుణం, దయాగుణం అయితే చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు వీరి వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే గనుక లేదు కాదు అని అనకుండా వెంటనే సహాయం చేసేస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులను అధిగమించేందుకు, తమ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ నుండి బయటపడేందుకు వీరు తమ జీవితాన్ని చక్కగా మౌల్డ్ చేసుకుంటారు. ఈ వృశ్చిక రాశి జాతకులు తమ ప్రేమ బంధాన్ని వివాహం వరకు కూడా తీసుకెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. వీరికి ప్రేమించిన వారు అంటే చాలా ఇష్టం. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ప్రేమించిన వ్యక్తులను అస్సలు వదులుకోరు. వీరు దాంపత్య జీవితానికి కూడా ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ జీవిత భాగస్వామికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే ప్రయత్నమే చేస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులు వీరు మనసుకు నచ్చిన వ్యక్తిని చేయి వదలడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రాణం పోయినట్టుగా వీరు భావిస్తారు. వృశ్చిక రాశి వారికి ఫ్యామిలీ మెంబర్స్ అన్నా లేదా ఫ్రెండ్స్ అన్నా కూడా ఆప్యాయతను చూపిస్తారు. కానీ వీరికి ఉండే ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక అది కోపం మాత్రమే. వీరికి ఈ కోపం కారణం చేత శత్రువులు పెరుగుతూ ఉంటారు. వీరు ఏదైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ కారణంగానే వీరికి ఎక్కువగా నరదృష్టి, నరఘోష, నరపీడన అనేవి తగులుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ అలవాటును మార్చుకుంటే కనుక వీరి జీవితం చాలా అద్భుతంగా పూల బాటలో సాగుతుంది. ఎవరైనా సరే వృశ్చిక రాశి వారిని చూసి ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి వీరు ఇలా ఉన్నారు, ఇన్ని క్వాలిటీస్ ఈ వృశ్చిక రాశి వారిలోని ఎందుకు ఉన్నాయి, అసలు దీనంతటికీ కారణం ఏంటి అని, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు వీటన్నిటిని ఎలా సాధిస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళని చూసిన వాళ్లకు ఉంటుంది. అయితే ఇటువంటి నరపీడ, నరఘోష నుండి బయటపడేందుకు వీరు ఎప్పుడూ కూడా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వీరికి ఇష్టమైన దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే గనుక వీరికి ఎటువంటి నరదిష్టి అనేది తగలదు. ఇక ఈ విధంగా ఈ రాశి వారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే కనుక వీరికి ఉండే కష్టాల నుండి కూడా బయటపడతారు. వృశ్చిక రాశి వారు దైవం పైన కన్నా కూడా వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా వీళ్ళు ఎక్కువగా సక్సెస్ను సాధిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు మాత్రం మీ మీద మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ఉండాలి. అదేవిధంగా దైవం పైన మీరు భారం వేసి మీ పనులను చేసుకుంటూ ఉండండి. తప్పకుండా విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులు మీరు మీ మీద నమ్మకం ఎంత పెంచుకుంటారో అంతే నమ్మకంతో, ధైర్యంతో ముందడుగు వేస్తూ వెళ్ళిపోండి. విజయం మీ సొంతం అవుతుంది. మీ జీవితంలో మీకు మరింత ఉన్నత శిఖరాలను పొందుతారు. ఈ రాశి వ్యక్తులు కుటుంబ జీవితానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. వీరి జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండేందుకు వీరి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఫైనాన్షియల్ పరంగా డబ్బులను సంపాదిస్తారు. అయితే డబ్బులు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చులకు మాత్రమే మీరు దూరంగా ఉండాలి. ఎంత ఎక్కువగా మీరు డబ్బులను సంపాదిస్తారో అంత తక్కువగా ఖర్చులు చేసే అలవాటు చేసుకుంటే కనుక ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. వృశ్చిక రాశి జీవితంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజ చేస్తే మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అదేవిధంగా ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. చూసారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి.
ఇక వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అంటే గనుక, ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు. మీ కోరికలు అన్నీ కూడా తీరుతాయి. ఇక శనివారం రోజున నవగ్రహ పూజ చేసి ఆ రోజునే మీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే గనుక మీకు ఉండేటటువంటి గ్రహ దోషాల నుండి బయటపడతారు. మీ జీవితం అంతా కూడా కష్టాల నుండి బయటపడేందుకు అవకాశాలు దొరుకుతాయి. చూసారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.